నా పేరు చెండ వీరన్న, మాది చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. విషయం ఏంటంటే, కొన్ని 50 సంవత్సరాల నుంచే సీదేరి కాంతమ్మ అనే కుటుంబం మన పాడేరు డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్లో కూలి పని చేసుకుంటూ ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం. దీనికి మన పాడేరు డిగ్రీ కాలేజీ శ్రీ గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపాల్ గారు, మన పాడేరు మండలం శ్రీ గౌరవనీయులైనటువంటి ఎబ్బారావు గారు, మన పాడేరు వియ్యారావు గారికి ఆ సీదేరి కాంతమ్మ బ్రతుకుతున్నటువంటి ఆ సైట్కి వీళ్ళు కన్నుపడింది. కన్నుపడి వీరేం చేశారు, ఒక అమాయకమైనటువంటి గిరిజన బిడ్డ అని కూడా ఆలోచించకుండా, తనకే మొగుడు కూడా భర్త కూడా లేరు, దాని యొక్క కుటుంబంతో కూలి పని చేసుకుంటూ ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి సీదేరి కాంతమ్మ బతుకుతుంది అని కూడా జాలి, ప్రేమ, దయ, మమకారం ఏమీ లేకుండా పాడేరు ఎమ్మారావు గారు, పాడేరు వియ్యారావు గారు, పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు చిన్న నోటీస్ ఇచ్చి కూల్చేశారు. దీనికి మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ ప్రజలు అఘోరంగా చింతిస్తున్నారు. ఈవిడికి ఆదివాసీ ప్రాంతంలో బ్రతికే హక్కు లేదా? ఈవిడే గిరిజన బిడ్డ కాదా? అలాగుంటే మన ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి అల్లూరి జిల్లాకు మనకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సీదేరి కాంతమ్మకు ఇటువంటి అన్యాయం జరుగుతుంటే కనీసం 4వ తారీఖు ఈ దుస్థితి జరిగిన తర్వాత ఇప్పటిదాకా కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళటం లేదు. ఎవరు? మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ జాతికి చెందినటువంటి ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. అయ్యా ప్రజాప్రతినిధులు, మీకందరికీ, మీరు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఎం కావచ్చు, వైసీపీ ప్రభుత్వంకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరున్నారు. మన అల్లూరి జిల్లా ప్రాంతానికి, ఆదివాసీ ప్రాంతానికి ప్రజా సంఘాలు ఉంది. ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, విజ్ఞానవంతులు, అఘోరమైనటువంటి మేధావులు అందరు ఉన్నారు. ఒక గిరిజన బిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీరు చూసి చూడనట్టు, విననట్టు ఏ రకంగా మీరు మౌనం వహిస్తున్నారు? ఆవిడ గిరిజన బిడ్డ కాదా? ఆవిడే ఏంటంటే ఎలక్షన్ టైంలోనూ ఓటు వేయట్లేదా? భారతీయ పౌరురాలు కాదా? ఆ యొక్క కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు వాట్ దిస్ వాట్ అని తెలుసుకొని మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మనకుందా లేదా? ప్రజాప్రతినిధులకు మాకన్నా, మా కామన్ మ్యాన్లు కన్నా మీకు ఎక్కువ ఉండాలి కదా. మీకు ఓట్లు వేస్తున్నాం కదా. మా అమాయకమైనటువంటి ప్రజలకు మీరు ఏదన్నా మీ మాటలే మేము నమ్ముతున్నాం కదా. మీరు తెలివైన వాళ్ళు. ఈ ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి అన్యాయం జరిగినా చట్టసభలోకి వెళ్ళి మాట్లాడి ఈ ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి అన్యాయాలు జరగకుండా భద్రంగా కాపాడతారనే కదా మిమ్మల్ని ఈ మన ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపేమో. మీరు చేసే పని ఇదేనా? ఏ రకంగా మీరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి జీతాలు తీసుకుంటున్నారు? కనీసం మీకు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీరు చేసేది మంచిదా చెడుదా? ఈ అమాయకమైనటువంటి ప్రజలకి మైండ్ డైవర్ట్ చేసి రకరకాలుగా బురదలు జల్లడం కాదు, ముందు పని చేసి చూపించాలా. మీరు పని చేస్తారనే కదా మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది. ఒక గిరిజనురాలు, ఒక సీదేరి కాంతమ్మకు అన్యాయంగా, అక్రమంగా ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి ఏంటంటే ఆ కాంతమ్మ, ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆ కాంతమ్మ, ఒక కూలి పని చేసుకుంటున్నటువంటి ఆ కాంతమ్మ ఇల్లు కూల్చేస్తే మీరు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు? కాబట్టి అల్లూరి సీతారామరాజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే
ఆ యొక్క ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి సీదేరి కాంతమ్మకు అన్యాయం జరిగింది కనుక దీనికి ప్రధానమైనటువంటి కార్యకులు ముగ్గురు. ఎవరు? పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, పాడేరు ఎంఆర్ఓ గారు, పాడేరు విఆర్ఓ గారు. ఏ రకంగా ఇల్లు కూల్చేశారు, ఏ రకంగా మీరు నోటీస్ ఇచ్చారు, మీకు మీరు అధికారికంగా పరిశీలన చేసుకొని వెంటనే ఆ ఇల్లు మీరు నిర్మించండి. దాని తర్వాత శ్రీదేవి కాంతమ్మ మనోభావాల దెబ్బ తీసినందుకు నష్టపరిహారము చట్టరీత్యా మీరు చెల్లించవలసిన బాధ్యత ఉంది. ఇది పచ్చి నిజము. మనకు ఆవిడ ఇక్కడ బ్రతికే హక్కు లేదా? భారత రాజ్యాంగం ఆవిడికి బ్రతికే హక్కు కల్పించట్లేదా? అది ఆదివాసి బిడ్డ కాదా? మీరు ఆదివాసి ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మీరు కాదా? ఎవరికి అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించాలి కదా. ఆవిడకి అంత అన్యాయం జరిగింది, మీరు ప్రశ్నించే హక్కు మీకు ఉంది కదా, మీరు ప్రశ్నించాలి కదా, ఆవిడకి ప్రశ్నించి న్యాయం చేయాలి కదా. కాబట్టి ఏంటంటే మన కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఉద్దేశించే ఏంటంటే మన కూటమి ప్రభుత్వాన్ని కూడా చాలా అఘోరమైనటువంటి మా ఆదివాసీ ప్రజలకు ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీదేవి కాంతమ్మకు అన్యాయం జరిగింది కాబట్టి మన సీఎం గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని గ్రౌండ్ వరకు చేసి ఆవిడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది అన్ని టోటల్గా మీ ఇంటరాకేషన్ మీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంటరాకేషన్ చేసి ఆవిడకి న్యాయం చేయండి. ఆవిడకి అన్యాయం చేసినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులకి ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళు తప్పు చేసి ఉన్నట్లయితే సస్పెండ్ చేయించండి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ముద్దు బిడ్డలు అమాయకమైనటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం ఇది. అలాగే మన ఆదివాసీ ప్రాంతానికి కొన్ని ఏంటంటే వలస వచ్చి ఇక్కడ గిరిజనుడు కొంపకి ఇల్లు కట్టుకొని జీవనం సాగించేటటువంటి గిరిజనేతరులు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఒక గిరిజనుడు కొంపకి ఇల్లులు కట్టుకొని ఉండేవారు. ఇప్పుడు అలా కాదే. వాళ్ళు ఇక్కడ మనకు భూ బద్దలింపు చట్టం ఉంది. మన ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ ఉంటే 5th 6th షెడ్యూల్ ఉన్నాయి. ఈ 5th 6th షెడ్యూల్ ఉండి కూడా వాళ్ళు సొంత ఇల్లులు కట్టుకొని రాజభోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు గిరిజనేతరులు ఈ ఆదివాసీ ప్రాంతానికి వ్యాపారీత్యాకు వచ్చి గిరిజనుడు కొంపకి అద్దెకుండి జీవనం సాగించాలి. కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు చట్టాల ప్రకారము చట్టరీత్యా నేరము. ఇది మన అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులకి తెలియదా? ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి తెలియదా ఇలాంటి విషయాలు? అలాగే మనకు మన మానవ శరీరానికి గుండెకాయ ఎంత అవసరమో మన ప్రాంతానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి పీసా చట్టం, ఆ హక్కుల చట్టాల ప్రకారము మనకు జీవో నెంబర్ 3 చాలా ప్రాముఖ్యం. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసేస్తే రద్దు చేయకుండా కాపాడవలసిన బాధ్యత ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాదా? ఎమ్మెల్యేలు ఎంపీలది కాదా? సర్పంచ్ లెవెల్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలది మీది కాదా? మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ ఆదివాసీ ప్రాంతానికి ఇంత అన్యాయాలు జరుగుతుంది కదా, మీరు అన్యాయం జరగకుండా కాపాడతారనే కదా ప్రజలు మీకు ఓట్లేసి అసెంబ్లీకి పార్లమెంట్కి మేము పంపించాము. ఈ రకంగా మీరు చేస్తారని కాదు కదా. కాబట్టి మీరు ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. అలాగే హైడ్రో అది మంచిదా చెడుదా అన్నది గ్రౌండ్ వరకు నుంచి మీరు పరిశీలించి మన ఆదివాసీ ప్రాంతానికి ఆదివాసీ జాతికి ఎటువంటి అన్యాయాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. మన ప్రజలకి, గిరిజన సంఘాలకు, విజ్ఞానవంతులకు, ప్రజా సంఘాలకు అందరికీ మన బాధ్యత ఉంది. అలాగే ఈ గిరిజనేతరులు మన చట్టాలకు ఉల్లంఘించి ఇల్లులు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళ ఇల్లులు కూడా కూల్చేయండి. వాళ్ళ ఇల్లులు కూర్చుకున్న తర్వాత ప్రజా సమక్షంలో డిబేట్ పెట్టండి. అక్కడ మాట్లాడుకుందాం నీట్గా చక్కగా.